మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చిగురుటాకుల వణికిపోయింది. గోదావరి జిల్లాలపై ప్రభావం స్వల్పంగానే ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అటు ఉత్తరాంధ్రలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. మోంతా తుఫాను ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. ఒంగోలు నగరాన్ని వర్షం ముంచెత్తింది. ప్రధాన రహదారులు మొత్తం జలమయం కాగా శివారు కాలనీలు నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కొత్తపట్నం వెళ్లే రహదారిలో ఉన్న కొప్పోలు రోడ్డు, రాజేష్ స్వగృహ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరింది. శివారు ప్రాంతాల్లో ఉన్న కారు, బైక్ షోరూంలు నీట మునిగాయి. మంగమ్మ కళాశాల సమీపంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో విషసర్పాలు రోడ్లపైకి కొట్టుకొచ్చాయి. వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలోకి పేర్నమెట్ట చెరువు కట్ట తెగి నీళ్లొచ్చి పడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 3 అడుగుల మేర నీరొచ్చి చేరడంతో స్థానికులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పేర్నమెట్ట వైపు చెరువు కట్ట తెగడంతో కర్నూలు రోడ్డు వైపుకు భారీగా నీళ్లొచ్చాయి. పోలీసులు డివైడర్లను పగలగొట్టి నీళ్లను మళ్లించారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఉప్పుటూరు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎటు చూసినా నీటితో సముద్రాన్ని తలపిస్తోంది. ఉప్పుటూరు బ్రిడ్జిపై నుండి ఎన్నడూ లేని విధంగా నీరు ప్రవహించడంతో గ్రామంలోకి నీరొచ్చి నూతన కాలనీలోని ఇళ్లలోకి చేరాయి. తుఫాను ధాటికి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలనీలోని చర్చిలోకి నీరు ప్రవహించడంతో వారిని సహాయక సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. వర్షపు నీటిని మళ్లించేందుకు జాతీయ రహదారిని 2 చోట్ల క్రేన్ల సహాయంతో గడ్డికొట్టారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సంతనూతలపాడు చెరువు అలుగుపై నుంచి వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉండడంతో కర్నూలు రోడ్డు మీదకు నీరు ప్రవహించడంతో ఒంగోలు, చీమకుర్తి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుల్లల చెరువు మండలం మురికిముళ్ల తండా అటవీ ప్రాంతంలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. ఎర్రగొండపాలెం నుండి హైదరాబాద్ మార్గంలో వాగులు పొంగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రహదారిపై ఇరుక్కున్న బస్సులను జేసీబీ సాయంతో బయటకు తీశారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలను పోలీసులు నిషేధించారు. వాగు ప్రవాహం తగ్గితేనే రాకపోకలకు అనుమతినిస్తామని పోలీసులు చెబుతున్నారు. నంద్యాల జిల్లాపైన మోంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో కుందూ నది, మద్దిలేరు, పాలేరు, శ్యామ కాలువలకు వరద నీరు భారీగా వస్తోంది. దీంతో నంద్యాల పట్టణానికి ముప్పు పొంచి ఉంది. పట్టణంలోని అరుంధతి నగర్ ప్రాంతంలో మద్దిలేరు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. గంటకు నీటి ప్రవాహం పెరిగిపోతూ ఉండడంతో కాలనీని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. శ్యామ కాలువ ఉధృతికి ప్రథమనంది ఆలయం మునిగింది. శివారులోని నందమూరి నగర్ రోడ్డులోని కుందు నది వంతెనపై నుండి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు. బండి ఆత్మకూరులో కుందు, మద్దిలేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గాజులపల్లె, మహానంది మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కుండపోత వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కర్నూలు, గుంటూరు రోడ్డు మునిగిపోయింది. దీంతో ఆత్మకూరు నుంచి శ్రీశైలం, విజయవాడ, దోర్నాల, మార్కాపురం, ఒంగోలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుళ్లకమ్మ, భవనాసి వాగులు ఉప్పొంగుతున్నాయి. కొత్తపల్లి మండలంలో శివపురం పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో 11 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అతిపెద్దదైన సిద్ధాపురం చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతూ ఉండడంతో కర్నూలు, విజయవాడ ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. వరద నీరు ఆత్మకూరు పట్టణంలోకి ప్రవేశించడంతో ఇందిరానగర్, గరీబ్ నగర్, ఏకలవ్య నగర్, ఆర్డీటీ కాలనీ, రెహమత్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో 2000కు పైగా ఇళ్లు నీట మునిగాయి. నల్లమలలో వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో శ్రీశైలానికి రాకపోకలు నిలిచిపోయాయి. పాతాళగంగ వద్ద భారీ కొండచెరులు విరిగిపడ్డాయి. 3 తాత్కాలిక దుకాణాలు ధ్వంసమయ్యాయి. బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతంలో నిజాంపట్నం హార్బర్ బీచ్ ని పోలీసులు తాత్కాలికంగా మూసేశారు. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నిజాంపట్నం బీచ్ పరిసరాలకు పర్యాటకులను అనుమతించడం లేదు. అనుమతి లేదంటూ రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను పెట్టి బోర్డులు ఏర్పాటు చేశారు. సముద్రంలో చేపల వేట నిషేధించడంతో బోట్లన్నీ నిలుపుదల చేశారు. తుఫాను ప్రభావం వలన పర్యాటకులెవరూ నిజాంపట్నం బీచ్ కి రావద్దని, మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మోంతా తుఫాను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. పామర్రు, దిగమర్రు జాతీయ రహదారిపై, అలాగే పామర్రు, గుడివాడ రోడ్డులో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గుడివాడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
గుడివాడ పట్టణంలోని ఎస్పీఎస్ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన వర్షాలకు పెనుగంచిప్రోలు మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి మచిలీపట్నంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. మోందా తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదగడ్డ జలాశయంతో పాటు వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. పెదగడ్డ జలాశయం నుంచి 12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు నుంచి 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2 నదుల నుంచి సుమారు 18,000 క్యూసెక్కుల నీరు మడ్డువలస జలాశయంలోకి చేరుకుంటోంది. మోందా తుఫాను కారణంగా ఒడిశాలో కురిసిన వర్షాలతో వంశధార నదికి భారీగా వరదొస్తోంది. వంశధార ఇన్ఫ్లో 37,632 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 37,632 క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం గ్రామం చెరువును తలపిస్తోంది. అలాగే విశాఖ తీరంలో గాలులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్ లో ఒక బోటు మునిగిపోయింది. మరో 2 బోట్లు ధ్వంసమయ్యాయి. లక్షల్లో నష్టం జరగడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. తీరం భారీగా కోతకు గురవుతోంది. ఇవాళ కూడా విశాఖలోని పర్యాటక కేంద్రాలను క్లోజ్ చేశారు. బీచ్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. అల్లూరు జిల్లా అరకులోయలో రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. డుమ్రిగూడ మండలంలో పాఠశాల భవనం కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా చాపరాయి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే చాపరాయి జలపాతంలో ప్రవేశాన్ని నిషేధించారు అధికారులు. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.